Hello everyone, welcome to our channel Learners Pro by Reshma. Alright, ఇవాల్టి మనం అంశం వచ్చేసి ఏంటి అంటే డాక్టర్ కే కస్తూరి రంగన్ గారు. బేసిక్లీ ఈయన గురించి చెప్పాలి అని అంటే ఇస్రోకి 5th చైర్మన్ గా పనిచేశారు డాక్టర్ కే కస్తూరి రంగన్ గారు. ఇస్రోకి 5th చైర్పర్సన్ గా పనిచేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది కూడా ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 1994 నుంచి 2003 వరకు ఈయన ఇస్రోకి ఎన్నవ చైర్పర్సన్ గా పనిచేశారు, 5th చైర్మన్ గా ఈయన సర్వ్ చేశారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, ఇది కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా మనం చెప్పొచ్చు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, బెంగళూరు కర్ణాటకలో ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇస్రోని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1969. 15th ఆగస్ట్ నాడు ఇస్రోని ఎస్టాబ్లిష్ చేశారు. ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రోకి మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరు పనిచేశారు, ఆయన కూడా ఇంపార్టెంట్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్. హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని కూడా ఆయనకే పేరు. హీ వాజ్ ద ఫౌండర్ బిహైండ్ దిస్ ఇస్రో అని కూడా ఈయన చెప్తాం, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఈయన 5వ చైర్పర్సన్ గా ఇస్రోకి పనిచేశారు. ఈయన పనిచేసినప్పుడు చాలా మైల్ స్టోన్స్ ని అచీవ్ చేశారు. లైక్ పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఈయన టైం పీరియడ్ ఈయన ఉన్నప్పుడు, ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడే వాటిని వీటిని టెస్ట్ ఫైర్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. వీటితో పాటు ఈవెన్ చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ చేశారంటే 2008 లో లాంచ్ చేశారు. చంద్రయాన్ 1 అంటే లాంచింగ్ అన్నది అప్పుడు జరిగింది. కాకపోతే ఆ చంద్రయాన్ 1 వెనకాల ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ఆ ఏర్పాట్లన్నీ కూడా ఈయన హయాంలోనే జరిగాయి. అది కూడా ఇంపార్టెంట్. అండ్ నాట్ ఓన్లీ దాట్, మన భారతదేశానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈయన సెక్రటరీగా కూడా పనిచేశారు. ఈ సర్వ్డ్ యాజ్ ఎ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. దీంతో పాటు రాజ్యసభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కూడా పనిచేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి అని అంటే, ఈయన పదవి ఇస్రోకి చైర్పర్సన్ అయిపోయిన తర్వాత, ఆ పదవి తర్వాత 2003 నుంచి 2009 వరకు రాజ్యసభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా కూడా పనిచేశారు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి, రాజ్యసభలో ఎంపీ వాళ్ళ టెన్యూర్ వచ్చేసి ఎంత, 6 years. ఈయన టెన్యూర్ ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అదే లోక్సభలో అయితే ఇట్ ఈస్ 5 years. వాళ్ళ టెన్యూర్ 5 years ఉంటుంది, రాజ్యసభ టెన్యూర్ వచ్చేసి 6 years ఉంటుంది. ఆ స్టాటిక్ పార్ట్ కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. దాంతో పాటుగా ఈయన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆ కమిటీకి చైర్పర్సన్ గా కూడా ఈయన పనిచేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దీని ద్వారా వచ్చినటువంటి మేజర్ చేంజ్ ఏంటి అని అంటే, ఇది వరకు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి అని ఉండేది. ఆ మినిస్ట్రీని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి రీనేమ్ చేశారు. ఎప్పుడు దీనిని లాంచ్ చేసి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత. ఇప్పుడు మనకి హెచ్ఆర్డి మినిస్ట్రీ ఉందా అని అంటే నో, ఇట్ వాజ్ నాట్ దేర్. దాని ప్లేస్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చారు. ఆ కమిటీకి చైర్పర్సన్ గా ఎవరు సర్వ్ చేశారు అని అంటే కస్తూరి రంగన్ గారు. అండ్ అది మాత్రమే కాదు, చెప్పాను కదా చంద్రయాన్ 1 2008 లో లాంచ్ చేసినప్పుడు దీని బిహైండ్ ద వర్క్ ఉండే ఆ వర్క్ అంతా కూడా నడిపింది ఈయనే. ఇది మాత్రమే కాదు, కస్తూరి రంగన్ రిపోర్ట్ 2013 లో ఒక రిపోర్ట్ ని కూడా రిలీజ్ చేశారు ఈయన పేరు మీదగానే. ఆ రిపోర్ట్ వచ్చేసి దేనికి సంబంధించి అని అంటే, వెస్ట్రన్ ఘాట్స్ 6 డిఫరెంట్ స్టేట్స్ లో, కేరళ, కర్ణాటక, ఇట్లా టోటల్ గా 6 డిఫరెంట్ స్టేట్స్ లో వెస్ట్రన్ ఘాట్స్ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి అండ్ వాటిని కన్సర్వ్ చేయడం ఎట్లా, ఆ వెస్ట్రన్ ఘాట్స్ గురించినటువంటి రిపోర్ట్ కూడా 2013వ సంవత్సరంలో ఈయన రిలీజ్ చేశారు. ఈయన గురించి ఎందుకంటే ఇప్పుడు ఇంతగా చెప్పుకుంటున్నామనంటే, రీసెంట్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 84 years 84 సంవత్సరాల వయసులో ఈయన కార్డియాక్ అరెస్ట్ వల్ల రీసెంట్ గా మృతి చెందారు. అందుకోసమని చెప్పేసి ఇస్రోకి మేజర్ మైల్ స్టోన్స్ అన్ని కూడా అచీవ్ అయ్యింది ఈయన టైం పీరియడ్ లోనే. కాబట్టి ఈవెన్ ఆర్యభట్ట లాంటి మిషన్స్ కూడా ఈయన టైం పీరియడ్ లోనే లాంచ్ చేశారు. కాబట్టి హీఈస్ అ ఫెమిలియర్ పర్సనాలిటీ. ఈయన గురించి క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగొచ్చు. ఈయన ఇస్రోకి ఎన్నో చైర్పర్సన్ గా పనిచేశారని అడగొచ్చు, ఆ టైం ఫ్రేమ్ అడగొచ్చు. లేదు అంటే ఈయన ఇస్రోకి 5వ చైర్పర్సన్ గా పనిచేశారు కదా, ఇస్రోకి మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరు పనిచేశారు, లేదంటే ఇస్రోకి ఇప్పుడు చైర్పర్సన్ గా ఎవరు ఉన్నారు, ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, ఈయన ఏ అంశాల్లో ఈయన ముందుండి నడిపారు, ఇవి కూడా రావచ్చు. లేదంటే ఈ కస్తూరి రంగన్ రిపోర్ట్ వెస్టర్న్ ఘాట్స్ 2013 ఆ ఇయర్ అడగొచ్చు. లేదంటే వెస్టర్న్ ఘాట్స్ దేని గురించి ఆయన ఆ రిపోర్ట్ ఇచ్చారు అది ఇవ్వచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దానికి ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్ గా ఉన్నారు. ఇలాంటి ఏ క్వశ్చన్ అయినా అడిగే అవకాశం ఉంది. రీసెంట్ గా ఈయన మృతి చెందారు, దాని గురించినటువంటి ఇష్యూ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Learners Pro by Reshma. That's all for today. Thank you.